హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటకోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటకోడల్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్ అండి. ఈ ఎగ్ రోల్ మనకి మార్నింగ్ టిఫిన్ కింద కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద డిన్నర్ కింద కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ రోల్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ ఇష్టపడని పిల్లలైనా సరే ఇందులో ఉండే వెజిటేబుల్స్ని కంపల్సరీగా తింటారు. ఎందుకంటే దీంట్లో మనం సాసెస్ యూస్ చేస్తాము, అలాగే ఎగ్ కూడా యూస్ చేస్తాం కదండి. దానివల్ల మనకి వెజిటేబుల్ టేస్ట్ అనేది అంతగా తెలియదు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. ముందుగా లోపల స్టఫింగ్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నిటినీ సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో మీరు బీన్స్ కానీ, క్యాబేజ్ కానీ, కార్న్ కానీ ఇలా ఏవైనా యూస్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే సాల్ట్ అనేది ఈ వెజిటేబుల్స్కి మాత్రమే సరిపోయేలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ వెజిటేబుల్స్ని ఓవర్ కుక్ కూడా చేయొద్దు. ఒకవేళ ఓవర్ కుక్ చేస్తే స్టఫింగ్ మొత్తం కూడా ముద్దగా అయిపోతుంది. సో ఓవర్ కుక్ చేయకుండా ఒక 80 to 90% కుక్ అయితే సరిపోతాయి. ఇలా ఫ్రై అయిన స్టఫింగ్ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్లో 3 to 4 eggs తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్లోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 tablespoon మిరియాల పొడి కూడా వేసుకుని వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మిరియాల పొడికి బదులు కారం కూడా యూజ్ చేయొచ్చు, కానీ కారం యూజ్ చేస్తే ఆ ప్లెయిన్ టేస్ట్ అనేది మనకు రాదు. ఇప్పుడు చపాతీల కోసం గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పెరుగు వేసుకుని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే డౌన్ ఒక 5 minutes అయినా కలుపుతూ ఉంటే మనకి ఫ్లఫీగా వస్తాయి చపాతీలు అనేవి. ఇలా కలిపిన చపాతీ పిండిని ఒక 10 minutes పక్కన పెట్టేసుకుని దాని తర్వాత పలుచగా చపాతీలు అనేవి ఒత్తుకోవాలి. అలాగే ఎగ్ రోల్కి చపాతీలు అనేవి చాలా పలుచగా అయితే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చపాతీ వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఒక సైడు కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి. అది కాలిన తర్వాత అటు సైడు మనం ఎగ్ అనేది వేసుకుని పైన కొంచెం ఆయిల్ వేసుకుని తిరిగేసుకుని ఒక 2 minutes తర్వాత కాలిన తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు మనం ఒక సైడ్ బాగా కాల్చుకుని అటు సైడ్ ముందు ఎగ్ వేసుకుని కాల్చుకోవాలి. ఇలా ఎగ్ వేసిన సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇక్కడ స్టఫింగ్లో నేను లాస్ట్లో కొంచెం పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసాను. సో పన్నీర్ కూడా ఉంది ఇందులోని. ఇలా స్టఫింగ్ మొత్తాన్ని మధ్యలో పెట్టుకుని దీనిపైన మైనీస్ సాస్, అలాగే టమాటో సాస్ 2 కూడా వేసుకోవాలి. ఇందులో టమాటో సాస్ కన్నా కూడా మనకి మైనీస్ సాస్ అనేది ఎక్కువ ఉంటే రోల్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి రెండింటిని వేసుకున్న తర్వాత అటు ఇటు ఫోల్డ్ చేసుకుని లోపలికి ఇలా రోల్ చేసుకోవడమేనండి. అంతే, మనకి ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇందులో యూజ్ చేసిన మైనీస్ సాస్, టమాటో సాస్ ఇవి రెండింటిని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.